వాషింగ్ మిషన్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది వాషింగ్ మిషన్‌ని స్పేస్ ఉంది గదా! అని ఓవర్‌లోడ్ జేస్తారు. ఓవర్‌లోడ్ చేయటం వల్ల బట్టల్ని అవి తిరగటానికి సరిపడేంత స్పేస్ లేక సరిగ్గా క్లీన్ అవ్వవు. ఎందుకంటే లిక్విడ్ కూడా అంత స్ప్రెడ్ అవ్వదు గాబట్టి. అలానే ఆ లిక్విడ్ స్ప్రెడ్ అవ్వకపోవటం వల్ల ఆ బట్టల మీద అంటుకుపోయి సరిగ్గా రిన్స్ అవ్వకుండా స్టెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. అలానే ఆ రెసిడ్యూస్ ఏదైనా బట్టల మీద ఉండిపోతే, వాటి ద్వారా బాక్టీరియా గ్రో అయ్యి, బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంది ఆఫ్టర్ వాష్ కూడా. చిన్న బట్టలు, పెద్ద బట్టలు అనేవి సెపరేట్ జేసుకోండి. చిన్న చిన్నవన్నీ ఒకసారి వేయండి. పెద్దవన్నీ ఒకసారి వేయండి. అలానే ఏవైనా జిప్ లాంటివి గానీ, హుక్స్ లాంటివి ఏమన్నా ఉంటే అవి క్లోజ్డ్‌గా పెట్టేసుకొని వాషింగ్ మిషన్‌లో వేయండి. వీలైతే తక్కువ బట్టలున్నప్పుడు స్పీడ్ మోడ్‌ని యూజ్ చేయండి. ఈజీగా మీకు పవర్ సేవ్ అవుతుంది. వాటర్ సేవ్ అవుతుంది. వాషింగ్ మిషన్‌ని వీక్లీ వన్స్ ఫిల్టర్స్‌ని తీసి క్లీన్ చేసుకోండి. అలానే మంత్లీ వన్స్ వచ్చేసరికి వాషింగ్ మిషన్‌ని ఎంప్టీ సైకిల్ రన్ చేయండి. దానివల్ల వాషింగ్ మిషన్ లైఫ్ ఎక్కువొస్తుంది. ఏదన్నా డిటర్జెంట్ ట్రేసెస్ ఏమైనా అక్యుములేట్ అయ్యి ఉంటే అవన్నీ పోయి డస్ట్ ఏమన్నా ఉంటే అదంతా నీట్‌గా పోవటం వల్ల మీ బట్టలు మళ్ళీ మళ్ళీ ఆ లోపల తిరిగినప్పుడు ఆగిపోయిన ఏదన్నా డస్ట్ ఉంటే బట్టలకు అంటుకునే ఛాన్స్ ఉంటది కాబట్టి ఏదైతే ఈ ఎంప్టీ సైకిల్ చేయటం వల్ల అలాంటి సమస్య రాదు. కొంతమందికి బట్టలు వాష్ చేసిన తర్వాత కూడా అవి బ్యాడ్ స్మెల్ వచ్చేదానికి గమనించుంటారు. సో, అలాంటిది అదేమి డిటర్జెంట్ ఇష్యూనో, వాషింగ్ మెషిన్ ఇష్యూయో కాదండి. అది మెయింటెనెన్స్ ఇష్యూ. సో, ఎంప్టీ సైకిల్ ఎప్పటికప్పుడు మంత్లీ వన్స్ రన్ చేస్తూ, ఫిల్టర్‌ని క్లీన్ చేస్తూ ఉంటే, ఆ డస్ట్ అనేది వాషింగ్ మెషిన్‌లో ఉండదు గాబట్టి, అది మళ్ళీ బట్టలకి మళ్ళీ బట్టలకి అంటుకునే ఛాన్స్ అనేది ఉండదు.